మంతని మధుకర్ మృతి తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. దళిత సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. విపక్షాలన్నీ ఏకమై ఆరోపణలు చేస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దళిత సంఘాలు విపక్షాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో ఇటు పోలీసులపైన అటు ప్రభుత్వంపైన తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధుకర్ కేసు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా 3 ఎకరాలు పోయి 6 అడుగుల జాగాన అంటూ దళిత సంఘాలు ప్లకార్డులతో ఆందోళనలు చేస్తుండటంతో టీఆర్ఎస్ దళిత నేతలు ఇరకాటంలో పడుతున్నారు. మధుకర్ ను అత్యంత పాశవికంగా అమానుషంగా మార్మాంగాలు కోసి కాళ్లు చేతులు విరిచి నోట్లో మట్టిపోసి కళ్లు పీకేసి హత్య చేశారు అంటున్న తల్లిదండ్రులకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయితే పోలీసులు చెప్తున్నట్లుగా మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక మధుకర్ తల్లిదండ్రులు దళిత సంఘాలు విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా పెద్దంటి అమ్మాయి తల్లిదండ్రులే అత్యంత పాశవికంగా హత్య చేశారా అనేది సస్పెన్స్ గా మారింది. మార్చి 13న ఇంటి నుంచి బయటకెళ్లిన మధుకర్ మరుసటి రోజు సాయంత్రానికి ఊరు శివార్లో శవమై కనిపించాడు. అది కూడా మధుకర్ ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసి చెప్పడంతో మృతదేహం ఎక్కడుందో తెలిసిందే. మధుకర్ సోదరుడు సమ్మయ్యకి ప్రేమించిన యువతి ఫోన్ చేసి మధు ఇంటికొచ్చాడా అని అడిగింది. రాలేదని చెప్పడంతో ఇంటి వెనకాల కాలువ దగ్గర వెతకమని చెప్పింది. అక్కడ వెతికితే కనిపించలేదని మధుకర్ బ్రదర్ సమ్మయ్య చెప్తున్నాడు. అయితే ఎవరైతే తమ ఇంటికొచ్చి మధుకర్ ని బండి మీద తీసుకెళ్లాడో అతన్ని గట్టిగా నిలదీస్తే సబ్ స్టేషన్ దగ్గర చూడమన్నాడని, అతను చెప్పిన స్థలంలోనే డెడ్ బాడీ దొరికిందని పోలీసులిచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. కొట్టి చంపేశారు కాబట్టే మధుకర్ మృతదేహం అక్కడుందని మధుకర్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు అమ్మాయి తండ్రి మరో 5గురితో కలిసి మధుకర్ ను చంపేశారని తల్లి ఆరోపిస్తోంది. ఇవన్నీ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, పైగా బెదిరించి అంత్యక్రియలు చేయించారని మధుకర్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, కర్చీఫ్, చున్నీ దొరికాయని, అంతేకాదు మధుకర్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్తున్నారు. అయితే మధుకర్ ప్రేమించిన అమ్మాయి ఎమ్మెల్యే పుట్టా మధుకి బంధువు కావడంతోనే పోలీసులు కేసుని తారుమారు చేశారని దళిత సంఘాలు మధుకర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి ఇంట్లో మధుకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. దాదాపు 2 ఏళ్లగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మధుకర్ దళితుడు కావడంతో అది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు మొదట మధుకర్ ను బెదిరించారని, ఆ తర్వాత చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. అగ్రకుల దురహంకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారు అని అంటున్నారు.